ఇంగ్లాండ్ సిరీస్ లో ఫస్ట్ టెస్ట్ ఓటమితో టీమిండియా ఒక చెత్త రికార్డు సొంతం చేసుకుంది. భారత్ ఇచ్చిన 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఒక్క టెస్ట్ మ్యాచ్ లో 5 సెంచరీలు చేసి ఓటమి పాలైన తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు రిషబ్ పంత్ 2 సెంచరీలు, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ శతకాలు చేశారు. అంతకుముందు ఈ చెత్త రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 1928-29లో జరిగిన యాషెస్ మ్యాచ్లో 4 సెంచరీలు చేసినప్పటికీ ఆ జట్టు ఓడిపోయింది. డాన్ బ్రాడ్మ్యాన్ ఆ మ్యాచ్లో తన తొలి సెంచరీ చేశాడు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, నిన్నటి మ్యాచ్లో భారత్ చెత్త రికార్డుపై అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రవంతి, రైట్ నౌ డబ్ల్యూటీసీ సైకిల్లో ఫస్ట్ మ్యాచ్ కోసం ఇండియా అయితే ఇంగ్లాండ్ టూర్లో ఉంది. అండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయిపోయింది. నిన్నటితో 5 days కంప్లీట్ అయిపోవడం జరిగింది. అండ్ హెడింగ్లీలో జరిగింది ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ మీద అందరి కాన్సన్ట్రేషన్ ఉంది. ఎందుకంటే ఇటు విరాట్ కోహ్లీ, అటు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మన ఇండియన్ యంగ్ టీం అంతా ఈ టూర్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఎలా ఆడతారు, ఏంటి, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అనేది అందరి కాన్సన్ట్రేషన్ని గ్రాప్ చేసింది. అయితే స్టార్ట్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఇంగ్లాండ్ టాస్ గెలవడం జరిగింది. అక్కడే ఇంగ్లాండ్ ఒక మెట్టు ఎక్కేసినట్టే అనిపించింది. ఎందుకంటే ఇంగ్లాండ్కి ఈ హెడింగ్లీలో అసలు ఓడిపోయిన రికార్డే లేదు. వాళ్ళకి అలాంటి రికార్డు ఉంది. అండ్ ఇక్కడ రికార్డ్ చూసుకున్నట్లయితే ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉందని వాళ్ళకి ముందే తెలుసు. కాబట్టి వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది. కానీ మన ఇండియన్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పటికీ కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ శుభ్మన్ గిల్ కొత్తగా కెప్టెన్సీ చేస్తున్నాడు. అయినా సరే 147 రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కొట్టడం జరిగింది. అండ్ శుభ్మన్ గిల్తో పాటు యశస్వి జైస్వాల్, ఇటు వైస్ కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీస్ చేయడం ఇది మంచి రికార్డ్ అని, చాలా బాగా ఆడుతున్నారని, మనం గెలిచేస్తామనే ఒక కాన్ఫిడెన్స్ని అయితే ఇచ్చింది. సో అంత బాగా ఆడిన తర్వాత మన లోవర్ ఆర్డర్ ఏదైతే ఉందో అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్తో తీసుకున్నారు. కరుణ్ నాయర్ కానీ, సాయి సుదర్శన్ కానీ వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఓన్లీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వీళ్ళ ముగ్గురు, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా కొంతవరకు బాగా ఆడుతున్నాడు అనుకున్నప్పటికీ 42 దగ్గర కేఎల్ రాహుల్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు ఎక్కడో ఆ సీనియారిటీ, ఆ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళలో పనిచేసింది. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ అంతగా పుష్ ఇవ్వలేకపోయారు. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇంగ్లాండ్ వాళ్ళ ఇన్నింగ్స్ని చాలా వరకు లాక్కుంటూ వచ్చింది. అండ్ ఎక్కడో ఒక బుమ్రా తప్ప మన బౌలర్స్ అందరూ ఫెయిల్ అయ్యారనే సిచ్యువేషన్ మనం ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ చూసాము. అండ్ సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ రిషబ్ పంత్ సెంచరీ కొట్టడం అండ్ కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టడం, ఇలా 5 times సెంచరీ కొట్టిన తర్వాత కూడా ఇండియా ఓడిపోతుందంటే ఈ లాస్ని డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించింది. కానీ ఇలాంటి రికార్డ్ 1928లో ఆస్ట్రేలియాకి 4 సెంచరీస్. సో ఆల్మోస్ట్ 100 years తర్వాత ఇలాంటి ఒక రికార్డ్ మనం చూసాం. మంచి రికార్డ్స్ అనుకున్న సిచ్యువేషన్లో ఇంగ్లాండ్ చాలా బాగా కంబ్యాక్ చేసింది. ఇంగ్లాండ్ అంటే ఇంతకుముందు ఇంతకంటే హైయెస్ట్ రన్ చేసిని కూడా సెకండ్ ఇన్నింగ్స్లో చేయడం జరిగింది. ఆ తర్వాత ఇది సెకండ్ హైయెస్ట్ రన్ చేస్గా ఇండియా పైనే మళ్ళీ వాళ్ళు గెలవడం. అండ్ ఇంగ్లాండ్కి అయితే ఇది చాలా కన్విన్సింగ్ విక్టరీ. కానీ ఇండియా ఇంత బాగా ఆడిన తర్వాత ఈవెన్ ఇంగ్లాండ్లో కూడా ఇన్ని సెంచరీలు వాళ్ళు ఎవరూ చేయలేదు. కానీ ఇండియా ఇంత బాగా కంబ్యాక్ చేసి ఇంత బాగా ఆడి అండ్ యంగ్ టీమ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇంత పుష్ ఇచ్చినప్పటికీ ఇండియా ఎక్కడ మెయిన్గా లోవర్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడమే ఈ ఓటమికి అయితే ఖచ్చితంగా కారణం అని చెప్పొచ్చు. అండ్ ఇండియన్ కండిషన్స్కి ఇంగ్లాండ్ కండిషన్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇండియన్ కండిషన్స్లో మనది సబ్ కాంటినెంట్ అవ్వడం వల్ల ఆ గ్రౌండ్ 5 daysకి వేర్ అండ్ టేర్ ఈజీగా అయిపోతుంది. అండ్ లాస్ట్ ఇన్నింగ్స్ ఆడడం కొంచెం కష్టం అవుతుంది. కానీ ఇంగ్లాండ్ కోల్డ్ కండిషన్స్ కాబట్టి పెద్దగా గ్రౌండ్లో పిచ్లో వేర్ అండ్ టేర్ రాలేదు. అండ్ పిచ్ సెకండ్ ఇన్నింగ్స్కి బాగా అనుకూలించింది కాబట్టి ఇంగ్లాండ్ చేస్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. కానీ ఇది మాత్రం ఇండియాకి డైజెస్ట్ చేసుకోలేము. అండ్ ఎందుకంటే మనం బేసిక్గా మన బౌలర్ బుమ్రా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. వాళ్ళ బౌలింగ్ కొంతవరకు వీక్ ఉంది, వాళ్ళకి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు బౌలింగ్. మనది బ్యాటింగ్ కొంతవరకు ఎక్స్పీరియన్స్ లేదని ముందే మాట్లాడుకున్నారు. కానీ వాళ్ళ బౌలింగ్ ఎక్స్పీరియన్స్ చూపించారు అని అయితే మనకు కొంతవరకు అనిపించింది. కానీ ఇక్కడ బుమ్రా ఓన్లీ 3 matches ఆడతాడు. ఇది 5 test match సిరీస్ కాబట్టి బుమ్రా ఉన్న 3 matches గెలిస్తేనే మనం ఈ సిరీస్ కైవసం చేసుకుంటాము. సో నెక్స్ట్ 2 matches
మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాల్సిన కండిషన్. అండ్ బుమ్రా కాకుండా ఇంకా ఎవరైనా సిరాజ్ లాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చూపించి స్టెప్ అప్ అయితేనే మనం ఈ టెస్ట్ సిరీస్ అయితే గెలిచే అవకాశం ఉంది శ్రవంతి.